హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్ళిన అమ్మాయి ఆ ఇంటి వాళ్ళకంటే ప్రమాదకరమైన వ్యక్తి అయితే సీక్రెట్స్, మైండ్ గేమ్స్, షాకింగ్ ట్విస్టులతో ప్రేక్షకులని సీట్ ఎడ్జ్లో కూర్చోపెట్టే సైకలాజికల్ థ్రిల్లర్ ద హౌస్ మేడ్ 2025 అయితే రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నిజంగా వర్త్ వాచింగ్ ఏనా లేక ఓవర్ హైప్ ఏనా? ఇప్పుడు ఫుల్ రివ్యూ తెలుగులో అయితే చూద్దాం. ఈ మూవీ మనకి తెలుగు అవైలబుల్లో కూడా ఉంది. స్టోరీ సెటప్ నో స్పాయిలర్గా చెప్పాలంటే, కథలో మిల్లీ అనే అమ్మాయి ఉంటుంది. ఆమె గతంలో కొన్ని సమస్యల్లో ఎదుర్కొని కొత్త జీవితాన్ని ఫ్యామిలీ ఇంటిలో లివ్ ఇన్ మేడ్ జాబ్ దొరుకుతుంది. మొదట్లో పెద్ద మ్యాషన్, డబ్బున్న కుటుంబం, మంచి శాలరీ, సేఫ్ లైఫ్, పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. కానీ తర్వాతనే ఆమె అర్థమవుతుంది ఆ ఇంట్లో ఏదో చాలా తప్పుగా ఉందని. నైని క్యారెక్టర్ అన్ప్రెడిక్టబుల్ వైఫ్. ఇంటి యజమాని భార్య నైని ఒక్కసారి చాలా స్వీట్, ఒక్కసారి పూర్తిగా క్రేజీ. ఆమె బిహేవియర్ అస్సలు చెప్పలేం. ఒకరోజు కైండ్నెస్, మరో రోజు ఎమోషనల్ బ్రేక్డౌన్. వ్యూయర్స్ కూడా ఇది నిజంగా విలనా లేక విక్టిమా అనే డౌట్ వస్తుంది. హస్బెండ్ క్యారెక్టర్ టూ పర్ఫెక్ట్. హస్బెండ్ ఆండ్రూ బయటకి చాలా కామ్, డీసెంట్, హెల్ప్ఫుల్గా అనిపిస్తాడు. కానీ సైకలాజికల్ థ్రిల్లర్లో రూల్ ఏమిటో తెలుసు కదా, టూ పర్ఫెక్ట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ సస్పీషియస్. మిల్లీకి కూడా స్లోగా డౌట్ మొదలవుతుంది. ఈ సినిమా స్లో బర్న్ స్టైల్లో ఉంటుంది. జంప్ స్కేరీస్ కాదు, లౌడ్ హర్రర్ ఎలిమెంట్స్ కాదు, ప్యూర్ టెన్షన్ ప్లస్ సైకలాజికల్ ఫియర్. హౌస్ అట్మాస్ఫియర్ ఇట్ సెల్ఫ్ క్రీపీగా ఉంటుంది. క్లోజ్డ్ రూమ్స్, సేంజ్ రూల్స్, హిడెన్ సీక్రెట్స్ అన్నీ కలిపి వ్యూయర్స్కి అన్ఈజీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ మూవీలో బిగ్గెస్ట్ హైలైట్ ట్విస్ట్, ఒకసారి స్టోరీ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, మరో షాకింగ్ ట్రూత్ బయటపడుతుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదా అనిపించే మూమెంట్ చాలా ఉన్నాయి. మైండ్ గేమ్స్ కానీ, పవర్ షిఫ్ట్స్, రివెంజ్ యాంగిల్ హింట్స్ అయితే సూపర్గా ఉంటాయి. డార్క్ రూమ్స్ ఆడియన్స్ని కంప్లీట్గా హుక్కుడు అయ్యేలా చేస్తుంది ఈ మూవీ. మిల్లీ రోల్లో చేసిన యాక్టర్ అయితే ఫెంటాస్టిక్. ఎమోషన్, ఫియర్, యాంగ్రీ అన్నీ సూపర్ అయితే చేసింది. నైని క్యారెక్టర్ అయితే అన్ప్రెడిక్టబుల్ ఎనర్జీతో సీన్ డామినేట్ అయితే చేస్తుంది. హస్బెండ్ రోల్ కూడా యాక్టింగ్తో సస్పీషియస్ క్రియేట్ చేస్తాడు. అండ్ ఇది సింపుల్ థ్రిల్లర్ మాత్రం కాదు, మూవీ ఎక్స్ప్లోర్ చేసే థీమ్ హిడెన్ మనకైతే సర్వైవల్ ఉంటుంది, రిచువల్స్ పూర్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్లో బట్ చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇన్స్టెంట్ ప్లస్ ట్విస్ట్ అయితే హెవీగా అయితే ఉంటాయి. స్లో మూవీస్ ఇష్టం లేని వాళ్ళకి ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించవచ్చు, కానీ పేషెన్స్ పెట్టితే మాత్రం పే ఆఫ్ వర్త్ ఉంటుంది మావా. దీనిలో డ్రాబ్యాక్స్ ఏంటంటే, వెరీ స్లోగా అయితే స్టార్ట్ అవుతుంది. డార్క్ టోన్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కాదు, ఫ్యూ ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ థ్రిల్లర్ లవర్స్కి అయితే ఉంటాయి. అండ్ సైకలాజికల్ థ్రిల్లర్స్, డార్క్ స్టోరీస్, ట్విస్ట్ మూవీస్ ఇష్టమైతే డెఫినెట్లీ వర్త్ వాచబుల్ మామా. మైండ్ బ్లోయింగ్ మాస్ థ్రిల్లింగ్ కాదు, కానీ డిస్టర్బింగ్, గ్రిప్పింగ్, ఇంటెలిజెంట్ సస్పెన్స్ ఫిలిం ఇది. నా రేటింగ్ అయితే పర్సనల్గా అయితే 4/5 అయితే ఇస్తున్నాను. మీకు సైకలాజికల్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమైతే ద హౌస్ మేడ్ డెఫినెట్లీ మిస్ అవ్వకండి. మీరు ఈ సినిమా చూసారా? మీ రేటింగ్ ఎంత కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు.